హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారిక. నా పీసీఓడి స్టోరీని షేర్ చేసుకున్న తర్వాత చాలా మంది దానికి కనెక్ట్ అయ్యి చాలా మెసేజెస్ చేశారు. మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తాను ఈ వీడియోలో. వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ప్రతి వర్డ్ కూడా ఇన్ఫర్మేషన్ వర్డే ఉంటుంది. మీరందరూ అడిగారు కదా డీటెయిల్ గా లాంగ్ వీడియో చేసి పెట్టాక షార్ట్ వీడియోలో అర్థం కావట్లేదు అని. అందుకనే మా హస్బెండ్ కి చెప్పి బూడిద గుమ్మడికాయ కావాల్సినవన్నీ తెప్పించేస్తాను. నా లైఫ్ లో అయితే బూడిద గుమ్మడికాయ దేవుడితో సమానం. ఇది ఓన్లీ పీసీఓడి ఉన్న వాళ్ళే కాదు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తాగొచ్చు. బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేదే ఉండేది కాదు, టైం టు టైం ఉండేది. కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అయ్యాను. కానీ నాకు ఆ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయింది. తర్వాత నుండి నాకు ఈ పీసీఓడి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇర్రెగ్యులర్ గా వచ్చేవి పీరియడ్స్ 2 months కి 3 months కి అలాగా. ఈ పీసీఓడిని నేను 2 years ఫేస్ చేశాను. మాకు మ్యారేజ్ 2021 లో అయింది. నాకు అప్పుడు స్టార్ట్ అయింది 22 and 23 లో నేను కన్సీవ్ అయ్యాను. పీసీఓడి రిలేటెడ్ గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు చెప్పేది వెయిట్ లాస్ అవ్వాలి అదొక్కడే చెప్పారు. మెడిసిన్ కి మాత్రం పీసీఓడి అస్సలు తగ్గదు అని డాక్టర్స్ నాకు చెప్పారు. సో 2023 మేలో నాకు అనిపించింది బాడీ అంతా హెవీగా, నా బాడీ వెయిట్ ని నేను మోయలేకపోయేదాన్ని. 72 kgs పుట్ ఆన్ అయిపోయాను నేను. తర్వాత నాకు మా మమ్మీ చెప్పింది బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారు, అది తాగు అని చెప్పి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీ ఉంది కదా, ఇది 1 day ఒక పర్సన్ తీసుకోవాల్సిన క్వాంటిటీ అనమాట. మెయిన్ బూడిద గుమ్మడికాయకి తొక్కు మాత్రం తీయకూడదు అసలు. నేను ఇంకా జూన్ స్టార్టింగ్ వీక్ లో స్టార్ట్ చేశాను అనమాట ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం. బూడిద గుమ్మడికాయ ఎంత ఇంపార్టెంటో సొరకాయ కూడా అంతే ఇంపార్టెంట్ వెయిట్ లాస్ కి. జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్, కీరా, సొరకాయ, బూడిద గుమ్మడికాయ, లెమన్ అనమాట. వాటన్నిటిని ప్రీవియస్ గా నేను చూపించినంత క్వాంటిటీ రోజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పల్పు లాగా చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ క్వాంటిటీ పర్ పర్సన్ సరిపోతుంది. దాన్ని అంతా కూడా ఒక మంచి క్లాత్ లో మీరు సపరేట్ గా ఒక క్లాత్ పెట్టేసుకోండి దీనికోసమే అని చెప్పి. ఆ ప్లెయిన్ క్లాత్ లో ఈ పల్ప్ అంతా వేసుకోవాలి. మనం ఆ పల్ప్ అంతా కూడా క్లాత్ లో వేసుకున్న తర్వాత బాగా స్క్వీజ్ చేసుకోవాలి, బాగా పిండాలి. దాంట్లో ఉన్న రసం అంతా అందులోకి దిగి ఆ పల్ప్ అంతా కూడా వైట్ కలర్ లో అయిపోయింది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఆ పల్ప్ అంతా కూడా అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అది యూజ్ ఉండదు, దాన్ని పడేసి ఈ జ్యూస్ ని మాత్రం కొంచెం సాల్ట్, లెమన్ ని పిండుకొని డైలీ తాగండి. 1 single day కూడా మిస్ చేయకుండా. నేను ఈ జ్యూస్ ని జూన్ లో స్టార్ట్ చేశాను. ఎవ్రీ డే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేదాన్ని. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అని కూడా అడిగారు. 12 hours ఫాస్టింగ్ ఉండడం, 8 hours తినడం. కానీ నేను మాత్రం 23 hours ఫాస్టింగ్ ఉండి ఓన్లీ 1 hour తినేదాన్ని. ఆ 1 hour నాకు నచ్చిన ఫుడ్ తినేదాన్ని. ఇంకొక డౌట్ రావచ్చు, 23 hours ఏం తినకుండా ఉంటే ఆకలేసేది కదా మీకు అని. చాలా ఘోరంగా ఆకలేసేది స్టార్టింగ్ లో మాత్రం. కానీ నా వెయిట్ లాస్ ని నేనే అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నాకే మోటివేషన్ గా అనిపించి ఇంకా చేయాలి అని అనిపించేది. ఉండే కొద్దీ నాకు ఆకలి కూడా వేసేది కాదు. ఇంకా నా బాడీకి ఆ రొటీన్ అలవాటు అయిపోయింది. ఇంకా నేను ప్రెగ్నెంట్ అనే న్యూస్ విన్న తర్వాతే నేను ఈ జ్యూస్ తాగడం ఆపాను. ఈ జ్యూస్ నేనే కాదు మా హస్బెండ్ కి కూడా ఇచ్చేదాన్ని. మేము ఇద్దరం కలిసి డైలీ మార్నింగ్ తాగేవాళ్ళం ఈ జ్యూస్ ని. ఈ జ్యూస్ ని నేను సింగిల్ డే కూడా మిస్ చేయకుండా కంపల్సరీగా రెగ్యులర్ గా తాగేదాన్ని. ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఇప్పుడు ఆన్సర్స్ చెప్తాను. ఈ జ్యూస్ తాగుతూ మీరు వెయిట్ లాస్ ఎంత అయ్యారు అని అడిగారు. నేను 72 kgs ఉన్నాను ఈ జ్యూస్ స్టార్ట్ చేసినప్పుడు. తాగుతూ ఉండే కొద్దీ నేను వెయిట్ లాస్ ఎంత అయ్యానంటే 8 kgs అయ్యాను. నేను 64 kgs కి వచ్చాను. ఈ జ్యూస్ ఎన్ని డేస్ తాగాలి అని అడిగారు. మీరు వెయిట్ లాస్ అయ్యి మీరు ప్రెగ్నెంట్ అయ్యేదాకా తాగండి. ఈ జ్యూస్ హెల్త్ కి చాలా మంచిది. జ్యూస్ మార్నింగ్ తీసుకోవాలా ఈవినింగ్ తీసుకోవాలా అని అడిగారు. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో తీసుకోవాలి. మీరు పీసీఓడిలో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యారా అని అడిగారు. నేను పీసీఓడిలో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యాను అని అనుకున్నాను. కానీ నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడిగితే పీసీఓడి ఉంది అని చెప్పాను. కానీ డాక్టర్ పీసీఓడి ఉంటే ప్రెగ్నెంట్ అవ్వవు, అది తగ్గింది కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్పారు. పీసీఓడి డైట్ చెప్పండి అని అడిగారు. నేనైతే డైట్ అంటే ఇదే, ఈ జ్యూస్ తాగుతూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేదాన్ని. అదే నా ఫుడ్ ఏ టైంలో తీసుకోవాలి అని అడిగారు. ఈ రోజు 1 o'clock కి తింటే మళ్ళీ రేపు 1 o'clock కే తినేదాన్ని. ఈ గ్యాప్ లో నేను ఇంకేం తినేదాన్ని కాదు. కానీ డైలీ 1 ఎప్పుడు అయిద్దా అని మాత్రం ఎదురు చూసేదాన్ని. వర్క్ చేసే వాళ్ళకి మార్నింగే లేచి జ్యూస్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక వీక్ కి సరిపడా ఇలా మనం క్యూబ్స్ లో చేసేసుకొని ఐస్ క్యూబ్స్ ని కొంచెం వామ్ వాటర్ లో ఒక 5-6 అలా వేసుకొని తాగితే కూడా సరిపోతుంది. మీకు మీ అందరి డౌట్స్ ని క్లారిఫై చేస్తూ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈవినింగ్ చేసుకోవడానికి రీజన్ మా హస్బెండ్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేస్తారు. అలా ప్రెస్ చేస్తే పీరియడ్స్ వచ్చేదనమాట నాకు. అందుకనే ఆ రోజు కూడా నేను ఇంకా పీరియడ్ రాలేదు, సరేలే ప్రెషర్ పాయింట్ ప్రెస్ చేసుకుందాం అనే థాట్ తో ఈవినింగ్ అసలు నేను ప్రెగ్నెంటే కాదు, ఎందుకైనా బెటర్ చెక్ చేసుకుందాంలే అని చెక్ చేసుకున్నా. సో చూసారు కదా, ఇప్పటి వరకు నేను వెయిట్ లాస్ అవ్వడానికి జ్యూస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఏమేమి ఫేస్ చేశాను అనేది మీకు చెప్పుకుంటూ వచ్చాను. అదే కాకుండా మా హస్బెండ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ థెరపిస్ట్, కైరోప్రాక్టిక్, ఆక్యుపంచర్ ఇవన్నీ చేస్తారు. అది మీకు డీటెయిల్గా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవచ్చు. నేను ఒకసారి మా హస్బెండ్ని పిలుస్తాను. నాని ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఒక్కొక్కసారి నాకు పీరియడ్స్ డిలే అయితే ఇక్కడ పాయింట్స్ని ప్రెస్ చేయాలి అని చెప్పేవాడివి కదా, చేసేవాడివి కూడా కదా నాకు.
ఒకవేళ పీరియడ్స్ ఆగాలన్నా డిలే అవ్వాలన్నా కూడా నువ్వు చేసేవాడు కదా, అది వాళ్ళకి డిలే కూడా యూజ్ అవ్వాలని అయ్యింది. అనుకోవద్దు మనం. వచ్చేదాన్ని అది కొంతమందికి పీసీఓడి ఉండడం వల్ల మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోయిన దాన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవాలంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. చాలామంది నైట్ షిఫ్ట్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మా వైఫ్ మీకు జ్యూస్ ప్రిపేర్ చేసి చూపించిందో అది ఫస్ట్ స్టార్ట్ చేయండి. అండ్ మీకు ఎవ్రీ మంత్ సర్కిల్ 5 days సర్కిల్ కంటిన్యూ రాకపోయినా, అండ్ ఇప్పుడు మీకు ఈ డేట్కి రావాల్సింది ఈ డేట్ ఈరోజు కాకుండా తర్వాత చాలా రోజుల తర్వాత 1 day 2 days వచ్చి ఆగిపోతున్నా కూడా అది మళ్ళీ మీకు ఇంతకుముందు స్టార్టింగ్ మీకు ఎలా ఉండేదో అలా కంటిన్యూ కావాలంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆక్యుప్రెషర్ చేస్తాను, నేను ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంచర్ చేస్తాను. మీకు రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి 5 days కంటిన్యూగా రావడానికి నేను ఒక పాయింట్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మేల్కైనా ఫీమేల్కైనా జెనెటికల్ పాయింట్స్ అని ఒకటి ఉంటాయండి. పీరియడ్స్ రెగ్యులర్గా రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి అబ్నార్మల్ ఇష్యూస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా చాలామందికి పీసీఓడి స్టార్ట్ అయిపోయింది కదా. పీసీఓడి స్టార్ట్ అయ్యింది మీకు రెగ్యులర్గా పీరియడ్స్ రావట్లేదు. సో పీరియడ్స్ రావడానికి 5 days సర్కిల్ మీకు కంటిన్యూ కావడానికి నేను పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా ఈ 2 fingers మధ్యలో మనకి జెనెటికల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు ఇలా డైరెక్ట్ అనుకోవడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే 1 drop ఆయిల్ ఏదైనా తీసుకొని ఇలా బయటికి పుష్ చేస్తూ ఉండండి. ఇలా రౌండ్గా తీసుకొచ్చి పుష్ చేసినా ఏం కాదు, ఇలా డైరెక్ట్ చేసినా ఏం కాదు. దీన్ని ఒక 60 times అంటే 1 minute ఇలా బయటికి పుష్ చేస్తూ ఉండాలి. ఇది చేసే టైంలో మీరు ఏంటంటే ఏదో చెప్పాం కదా చేయడం కాదు. ఈ చేసే టైంలో మీ పక్కన వాళ్ళతో కానీ మొబైల్ చూడడం కానీ టీవీ చూడడం కానీ మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడో పెట్టి ఇక్కడ అలా అంటే ఏం యూజ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుడిలో కానీ మీరు ఎక్కడన్నా టెంపుల్లో ఎక్కడన్నా కూర్చున్నా కూడా పీస్ఫుల్ ఎలా కూర్చుంటారో అలా మీరు చేసే టైంలో పీస్ఫుల్గా కూర్చుంటే బయటికి పుష్ చేస్తూ ఉండండి. అలా పుష్ చేస్తున్నప్పుడే మనకి లోపల ఉన్న ఆర్గాన్స్కి సంథింగ్ ఏదో నాకు ఇండికేషన్ ఇస్తున్నారు, సో నేను దీన్ని యాక్టివ్ అవ్వాలని మన ఆర్గాన్స్ కూడా మనకన్నా ఎక్కువ తెలివి ఉంటుంది. మనకి చిన్న దెబ్బ తగిలితేనే అది కొన్ని రోజుల తర్వాత సెట్ అయిపోతుంది. సో ఆర్గాన్స్ అంత యాక్టివ్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మన ఆర్గాన్స్ రిలేటెడ్ జెనెటికల్ పాయింట్ ఉంటుంది. దీన్ని బయటికి పుష్ చేస్తూ ఉండండి. జస్ట్ ఇలా రౌండ్గా తీసుకొచ్చి అంటూ ఉండండి. దీన్ని డైలీ ఒక అట్లీస్ట్ 4 to 5 minutes ట్రై చేయండి. అండ్ వన్ సైడ్ మీకు ఏమన్నా రెడ్గా అవ్వడం అట్లా అనిపిస్తే ఇంకో హ్యాండ్ తీసుకోండి, సేమ్ పాయింట్ ఉంటుంది. ఓకేనా? దీన్ని ఆక్యుప్రెషర్ పాయింట్ అంటాం. ఆక్యుప్రెషర్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాట్ ఓన్లీ పీసీఓడి ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్ నేను చెప్పేది, ఎనీ బాడీ ఇష్యూస్ గురించి ప్రాబ్లం ఉన్నా కూడా యూట్యూబ్కి వెళ్ళి ఆక్యుపంచర్ పాయింట్స్ ఫర్ బ్యాక్ పెయిన్, ఆక్యుపంచర్ పాయింట్ ఫర్ మైగ్రేన్ అలా చూసుకున్నా కూడా మీకు చాలా పాయింట్స్ వస్తాయి. ఇంకా నా నుండి మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే నా క్లినిక్ది ఐడి మీకు మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకైతే ఇది రియల్గా వర్కౌట్ అయింది. నేను అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా నాకు 40 days అయింది, ఇంకా పీరియడ్స్ రాలేదు అని చెప్పి, సరే ఇంకా రాలేదు, మా హస్బెండ్తో ఈ ప్రెజర్ పాయింట్ని ప్రెస్ చేయించుకుంటే పీరియడ్స్ వచ్చేదని నేను ఈవినింగ్ టైంలో టెస్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే. నాకు ఎప్పుడు డిలే అయినా సరే తిని అట్లనే చేసేవాడు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక చిన్న రెమెడీ, మనకి దగ్గు వచ్చినప్పుడు వాము అని వాడతాం కదా, సేమ్ అదే వాము సీడ్స్ ఉంటాయి కదండి, అది ఒక 2 spoons తీసుకోవాలి. అది ఒక 4 glasses అంటే 4 glasses మీన్స్ ఒక 1/2 liter వాటర్లో మరిగించి ఈ 2 spoons వామ్ వేసిన తర్వాత మరుగుతూ అది ఆల్మోస్ట్ ఒక 150 ml వాటర్ కావాలండి. దాన్ని వడగట్టుకొని తాగిన తర్వాత కూడా నేను చెప్పిన ఆక్యుప్రెషర్ పాయింట్ మీరు ట్రై చేయండి, మీకు పక్కా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మా వైఫ్కే మార్నింగ్ డ్రింక్ తాగింది, ఆ తర్వాత ప్రెషర్ పెట్టింది, అదే రోజు పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకి పీరియడ్స్ వచ్చినాయో మీకు నెక్స్ట్ మంత్ నుండి ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది. ఆ నెక్స్ట్ మంత్ కంటిన్యూ అవుతూ మీరు ఈ జ్యూస్ కూడా తాగారనుకోండి, ఇది యాష్ గార్డ్ జ్యూస్, సో దాంతో కూడా మీకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. సరేనా? నువ్వేమైనా చెప్తావు చెప్పు. మీరైతే ఖచ్చితంగా ఈ జ్యూస్ని ఖచ్చితంగా చేసుకొని తాగండి. పీసీఓడిని నేనే సాక్ష్యం, నా కొడుకే సాక్ష్యం, దానికి రివర్స్ చేసుకున్నా నేను పీసీఓడిని. పీసీఓడి అంటే మెడిసిన్స్తో అస్సలు క్యూర్ అవ్వదు, వెయిట్ లాస్ అవ్వడమే దానికి మెయిన్ రిజల్ట్. వెయిట్ లాస్ అవ్వండి, మీరు కూడా పీసీఓడిని రివర్స్ చేసుకోండి. నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు, అక్క నాకు 3 years అయింది, 4 years అయింది మ్యారేజ్ అయ్యి, కానీ నాకు పిల్లలు లేరు, నాకు ఇంట్లో అయితే చాలా తిడుతున్నారు
చేస్తున్నారు అని చెప్పి. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, హెల్త్ ఇష్యూ ఉండడం మన చేతుల్లో ఉండదు, అది దేవుడు ఇచ్చింది. దానికి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని తిడితే దానికి మనం ఏం చేయలేము. నాకు వాళ్ళు అలా మెసేజ్ చేస్తే చాలా బాధ అనిపించింది నీకు. సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను, నువ్వేమైనా చెప్తావా? ఇంకొకటి, ఇది మీరు ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే అది మీ కన్మెడలో పెట్టుకోండి. నోటికి ఆకలినప్పుడు తినడం కాదు, కడుపుకి ఆకలినప్పుడు తినడం. దీన్ని ఫాలో అవ్వండి, మీరు సెట్ అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, నోటికి ఆకలినప్పుడు తినద్దు, కడుపుకి ఆకలినప్పుడు తినండి, అంతే. ఈ జ్యూస్ని తాగుతూ మీరు ఫాస్టింగ్ అనేది నేనైతే చేశాను. నాకైతే స్టార్టింగ్లో చాలా ఆకలేసేది, నేను ముందు మీకు చెప్పినట్టే. కానీ కంటిన్యూగా మీరు ఈ జ్యూస్ని కనుక 2 months ఫాలో అయితే, నేను 2 months కంటిన్యూగా చేశాను, నాకు రిజల్ట్ కనిపించింది. 3rd monthకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మీరు కూడా అలా చేయండి. అంతే ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.